మన పురాణములు. అంతిమంగా సత్యానిదే విజయం, అవునా? రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి అంతిమ విజయం సత్యానిదే అని చెప్పేటువంటి ఒక అద్భుతమైన కథా వివరాన్ని మన పురాణాల్లో మనం తెలుసుకునేటువంటి విశేషాన్ని ఈరోజు గుర్తు చేసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలన దక్షత తెలియని వారంటూ ఎవ్వరూ ఉండేవారు కాదు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్టలు దేవలోకం వరకు వ్యాపించాయట. అటువంటి ఆ మహారాజు ఒకనాడు రాత్రి 2వ జామున రాజ్యపు దక్షిణ ద్వారం వద్ద పచారులు చేస్తున్నారు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీమూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ వారికి కనిపించింది. ఆమెను ఆపి గౌరవంగా, ఎవరు తల్లి నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు అని అడిగారట. రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్క చోట ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో ఆగిపోయాను. ఇక ఆగను, వెళ్లేందుకు నన్ను అనుమతించు అని అన్నారట. మహారాజు, తల్లి, నిన్ను ఆపటం నా వల్ల ఎలాగూ కాదు, సంతోషంగా వెళ్ళు అని చెప్పి ఆమెను సాగనంపారట. ఆమె అటు వెళ్ళిందో లేదో ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలుదేరాడు బయటికి. అయ్యా, మీరెవరు? ఇటు వెళుతున్నారు అని చెప్పి రాజుగారు అడిగారట. రాజా, నేను దానాన్ని. ధనం ఉన్న చోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయలేదు కాబట్టి నేను కూడా ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను, అనుమతించు అని అడిగితే ఆ దివ్య పురుషుణ్ణి కూడా సంతోషంగా సాగనంపారట మహారాజు. అంతలోనే మరొక దేవతామూర్తి బయటకు వెళ్ళిపోతూ కనిపించారట. అమ్మా, మీరెవ్వరు? ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అని అడిగారట. రాజా, నేను కీర్తి అనే కాంతను. ధన సంపత్తి, దాన సంపద లేని వారి రాజ్యంలో నేను ఉండలేను, నన్ను వెళ్ళనివ్వు అని అన్నారట. సరేనమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే కానివ్వు అని రాజుగారు చెప్పారట. మరి కాసేపటికి మరొక దివ్యమూర్తి బయటకు వెళ్ళటం కనిపించారు. ఆ దివ్యమూర్తిని చూసి రాజుగారు అడిగారట, స్వామి, మీరెవ్వరు అని. రాజా, నేను శుభాన్ని, సంపద, దానం, కీర్తి ఇవేవీ లేని రాజ్యంలో నేను ఉండి ప్రయోజనం లేదు కాబట్టి నేను కూడా వారిని అనుసరించి వెళ్ళిపోవటం మంచిది. నన్ను క్షమించండి, పోనివ్వండి, నేను వెళ్లేందుకు అనుమతినివ్వండి అని చెప్పి అడిగితే ఆ దివ్యమూర్తికి కూడా రాజుగారు సరే అని చెప్పి శుభంగా వెళ్ళిరండి అని చెప్పి సాగనంపేశారట. ఇంకా అక్కడే ఉంటే గనక ఏవేవి చూడాల్సి వస్తుందో అని చెప్పి రాజుగారు విచారపడిపోతూ ఉండగా మరో దేవతామూర్తి బయటికి వెళ్ళిపోతూ కనిపించారు. అమ్మా, ఈసారి మీరెవ్వరు అని చెప్పి అడిగితే సత్యవ్రతుడు, రాజా, నేను సత్యలక్ష్మిని. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదు, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అనుమతినివ్వు అని చెప్పి సత్యం చెప్పిందిట. రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడిపోయి, తల్లి, నీకు అవసరం ఏముంది చెప్పు. నేను వేరే ఏ సంపదను కోరుకోలేదు. వారంతట వారే వచ్చారు, వారంతట వారే వెళ్ళిపోయారు. కానీ తల్లి, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి సత్యం కోసమే జీవించేటువంటి నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోవటం మీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకండమ్మా అని చెప్పి అంటే సత్యం సంతోషపడిపోయి సరేలే అన్నారట. తిరిగి రాజ్యంలోకి వెళ్ళిపోయారట. రాజుగారు నిట్టూర్చారట. సూర్యోదయం కాబోతుంది. రాజుగారు కూడా వెనుతిరిగి తన మందిరానికి వెళ్ళిపోబోతూ ఉన్నారు. అంతలోనే ఒక దివ్యమూర్తి ఈసారి ద్వారం గుండా రాజ్యంలోకి ప్రవేశిస్తూ కనిపించారు. చూస్తే ధనలక్ష్మి. ఏం తల్లి, మళ్ళీ వస్తున్నావు అని చెప్పి అడిగితే, సత్యవ్రత, సత్యం లేని చోట నేను ఉండలేను, అందుకే తిరిగి వస్తున్నాను. సత్యంతో పాటే నేను అని చెప్పి ధనలక్ష్మి అన్నారట. అంతలోనే ధనలక్ష్మి, ఆపై యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఒకరి తర్వాత ఒకరు లోపలికి రాజ్యంలోకి వచ్చేశారు. మళ్ళీ రాజ్యం అంతా కలకల్లాడిపోయింది. ఉపనిషత్తుల్లో ఈ కథ మనకి కనిపిస్తూ సత్యం ఎంత గొప్ప సంపదో మనకి వివరిస్తుంది. అన్ని విషయాల్లో కూడా నిజం చెప్పగలగడం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యం వెళ్తుందా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది, కానీ అంతిమంగా సత్యానిదే విజయం, అందులో సందేహమే లేదు. రేడియో సిటీ పాడ్కాస్ట్.